అందరికీ నమస్కారం అండి. ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు నేను డిగ్రీయే చదివాను, లేకపోతే నా స్ట్రీమ్ ఇది, ఈ స్ట్రీమ్లో నేను నా ఉద్యోగం నాకు సరిగా రాలేదు, లేకపోతే నాకు కావాల్సిన శాలరీ రాలేదు, ఇలాంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఉన్న ఎంతోమంది ఎంప్లాయీస్ అనండి, స్టూడెంట్స్ అనండి చాలామంది ఉన్నారు. లేదు, ఈ సంవత్సరం నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఇన్నాళ్ళు అయిపోయింది, నాకు ఇప్పుడు ఇంక ఏం ఉద్యోగం వస్తుంది అని చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సొసైటీలో. అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ కల్పిస్తున్న ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్కి సంబంధించిన ఒక మంచి ఎంట్రీ ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా, మీరు 30లో ఉన్నా 40లో ఉన్నా కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మీరు సంపాదించవచ్చు. అది ఎలా అనేది మీకు ఈరోజు ఆర్ఎన్ రెడ్డి గారితో పాటు మీ వివరించడంతో పాటు ఇలా పాస్ అయిన వాళ్ళ కొంతమంది టెస్టిమోనియల్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ముందైతే రెడ్డి గారికి వారి స్టూడెంట్కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సో హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ సార్. సార్, ఈరోజు ఒక్కసారి మీరు మీ స్టూడెంట్ గురించి, అలాగే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ గురించి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తారా? అంటే మనం తీసుకున్న ఇంటర్వ్యూలలో కూడా మనం ఒక లైన్ చెప్పాము. ఏమనంటే ఏ డిగ్రీ చదివినా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు ఒకటి. రెండోది, ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు గ్యాప్ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా వెళ్ళొచ్చు అని మనం కొన్ని ఇంతకుముందు రివ్యూస్ ఇచ్చాము. ఈరోజు కూడా అటువంటిదే. తన పేరు శ్రీకాంత్. 2009లో బీటెక్ ఈసీ పాస్ అయ్యాడు. 2022లో మన అప్రోచ్ అయ్యాడు. 2022లో ఫ్రెషర్గా 3.6 ప్యాకేజ్లో ఈయన ప్లేస్ చేశాము. ఈ వాజ్ ప్లేస్డ్. మనం ప్లేస్ చేసాం అనకూడదు, అదే సార్. మనం ట్రైనింగ్ ఇచ్చాము సార్. మేము ప్లేస్ చేయటం అనేది కాదు, మనం ట్రైనింగ్ ఇచ్చాము. 6 months డ్యూరేషన్లో ట్రైనింగ్ ఇచ్చాము. తను కష్టపడ్డాడు. తర్వాత ఇంటర్వ్యూలు పెట్టించాము. 3వ ఇంటర్వ్యూలో తనకి జాబ్ వచ్చింది. శ్రీకాంత్ గారు, ఒక్కసారి మా అందరి కోసం, మా ప్రేక్షకుల కోసం, అసలు మీరు చదివింది బీటెక్ అని విన్నాను. ఒక్కసారి మీ జర్నీ గురించి సింపుల్గా మాకు ఏమైనా చెప్పగలుగుతారా? నేను బీటెక్ 2009లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నాన్న బిజినెస్ కొన్ని రోజులు చూసుకున్నాను. నాన్నగారి బిజినెస్ అంటే ఏదండి? నాన్న బిజినెస్ అనేది కిచెన్ అప్లికెన్స్, బాసల్ షాప్ అంటారు, అట్లా చిన్న ఉండే షాప్. అది కొన్ని రోజులు చూసుకున్నాను. ఆ తర్వాత జాబ్ ట్రయల్ చేయాలని చెప్పేసి నాన్న కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను చూసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇక నేను నాకు జాబ్ చేయాలనే ముందటి నుంచి కాన్సెప్ట్ ఉండే. సో తర్వాత నేను మా నాన్న హెల్త్ ఇష్యూ మంచిగా నార్మల్ అయిన తర్వాత నేను షిఫ్ట్ అయిపోయాను జాబ్ ట్రయల్స్. ఆ తర్వాత నేను బ్యాంకింగ్లో జాయిన్ అయ్యాను. అక్కడ 4 years జాబ్ చేశాను నేను. ఆ 4 yearsలో జాబ్ చేసుకుంటే ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మా వైఫ్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత, తను జాబ్ చేసేది, తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను గ్యాప్ ఉండే. జాబ్ ట్రయల్స్ చేస్తా అంటే నేను పుష్ చేద్దాం అనుకున్నాను, ఐటీ సైడ్ వెళ్ళు అని చెప్పేసి. సో ఐటీ సైడ్ ఫీజు ఎట్లా ఉంటుంది, కోర్స్ ఎట్లా ఉంటుంది కనుక్కుందాం అని చెప్పి నేను అమీర్పేట వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, నేను 1 year ఒకసారి ట్రై చేసామని చెప్పేసి .NET కోర్సు అప్పుడు కంప్లీట్ చేయలే. ఒక 1 month చేసి వదిలేసాను, నాతో అవుతలేదు అని చెప్పి. అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి కనుక్కొని డీటెయిల్స్ అని చెప్పి వెళ్ళినప్పుడు సార్ అక్కడ చేసేవాళ్ళు, అంతకుముందు సార్ అక్కడ టీచింగ్ చేసేవాళ్ళు. నాకు అక్కడ కొన్ని స్టూడెంట్స్ చెప్పారు, సార్ ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్ పెట్టారు, సపరేట్ అయ్యారు, వెళ్ళి చూడండి అని. సరే అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాను. 2 days పట్టింది, నాకు దొరకలేదు. 2 days తర్వాత వెళ్ళినాను ఇన్స్టిట్యూట్లో. అపార్ట్మెంట్ ఉందని చెప్తే పోయిన తర్వాత లోపల వేరే పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని డీటెయిల్స్ అడిగాను, ఏంది ఎట్లా ఉంది ఏం చెప్తున్నాను. నాకు ఒక అబ్బాయితో ఇంటరాక్ట్ అయ్యాను, 2015 పాస్ అవుట్. అబ్బాయికి అన్నదంట ఫ్రెషర్స్గా ఇప్పిస్తాను మీరు అది అని చెప్పాను. అవునా, 2015కి ఫ్రెషర్గా ఇప్పిస్తానరా? ఎందుకంటే మా వైఫ్ అప్పటికి జస్ట్ 1 year గ్యాప్, ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రెగ్నెంట్. సో నాకు అనిపించింది నా కోసం నా గురించి అడుగుదాము, ఏమంటాడో చూద్దాం. ఆ తర్వాత నేను వెళ్ళి సార్ని అడిగాను, సార్ నాకు 2009 ఏమైనా పాసిబిలిటీ ఉందా అని అడిగితే సార్ చెప్పారు, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నావు అంటే నేను పెట్టేయగలుగుతాను, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలుగుతాను అని సార్ కన్విన్స్ చేశారు. ఆ కన్విన్స్లో నాకు అనిపించింది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా గట్టిగా వచ్చేసింది. అప్పటికి నాకు బ్యాంకింగ్ కరోనా టైం తర్వాత కొద్దిగా జాబు అంత నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. బిజినెస్ అని నేను రిజైన్ చేసి బిజినెస్ కోసం రెడీగా ఉన్నా. సార్తో మాట్లాడిన తర్వాత ఇక మైండ్ బాగా కరప్ట్ చేసేసాను అది. ఇక నేను రిజైన్ చేసి ఇంట్లోనే ఉన్నాను. 2-3 months బిజినెస్ సెటప్ చేశాను, అది రన్ అవుతున్నది. ఇక అక్కడ ఫోకస్ లేదు, ఇక్కడ ఫోకస్ లేదు. ఎందుకంటే ట్రై చేయొద్దు ఐటీ నాది. వైఫ్ని అడిగితే నాతోటి కాదు ఐటీ తను అన్నది. సరే
నేను ఒకసారి నేనే ట్రై చేద్దాం ఎందుకు ఎంతగానో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు చెప్పాడు, నీకు జాబ్ వచ్చేంత వరకు నాది బాధ్యత, అట్లా అని చెప్పి నేను ఫేక్ పెట్టి ఇట్లా ఇప్పిస్తాను నేనేం చెప్పను, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటా అని నీకు నమ్మకం ఉందంటే నేను నీ అనుకుంటా అని నమ్మకం ఇచ్చాడు. సరే అని చెప్పేసి నేను ఫిబ్రవరి 1కి అట్లా జాయిన్ అయిపోయాను. కరెక్ట్ 3 మంత్స్లో 4 మంత్స్లో నాకు జాబ్. కానీ స్టార్టింగ్లో మీరు .NET నేర్చుకుని నా వల్ల కాదు అని వెళ్ళిపోయిన మీరు మరి మళ్ళీ నేర్చుకోగలనే ధైర్యం ఎలా వచ్చింది మీకు? అంటే ఆ టైంలో అంత ఫోకస్ లేకుండే ఆ టైంలో, ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగినది, కొద్దిగా ఫోకస్గా ఉండాలి కదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో సార్ది ఏంటంటే ఏమంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే కాలేజ్ లైఫ్ చెప్తారు. అదేంటంటే జస్ట్ 1 hour క్లాస్ వినేసి వచ్చేసి రైట్. సో అందులో అంత ఫోకస్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 o'clock వెళ్ళి నేను మార్నింగ్ వెళ్ళినంటే ఈవినింగ్ 7:30కి లాగౌట్. సో సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో టైమింగ్ ప్రకారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోబెడుతుండే. సో దాని ప్రకారం స్టార్టింగ్లో చాలా టార్చర్ అనిపించేది. ఆర్ఎన్ రెడ్డి గారి దగ్గర మీరు ఐటీ స్కూల్ కనుక మీరు ఒక ఎయిమ్ పెట్టుకుని పెడితే అక్కడ మిమ్మల్ని సానపట్టి మట్టిలో మాణిక్యాలను తీసి సొసైటీలో ఇది మంచి డైమండ్ అని నిరూపిస్తారనమాట రెడ్డి గారు. ఏం సార్? యాక్చువల్లీ పిల్లలు ఎంత టార్చర్గా ఫీల్ అయినా అల్టిమేట్లీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయినప్పుడు కదా సార్ ఆ ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు అనుభవించేది. అంటే 9 to 6:30 అయితే వదలం, 9 to 6:30 1 to 2 లంచ్ ఉంటుంది. ఇతను అసలు వండర్ ఏంటంటే మాకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, క్లాస్ రూమ్ సరిపోయినప్పుడు కారిడార్లో కూర్చుంటారు. తను కారిడార్లో ఒక సైడ్ కూర్చునేవాడు కారిడార్లో. చాలా ఓపికగా ఉండేవాడు. మేము నేను చాలా ఇంప్రెస్ అయ్యాయి తన విషయంలో. అంటే మరి అది రెస్పాన్సిబిలిటీ ఉండబట్ట అంతకుముందున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, కానీ వెరీ డెడికేటెడ్. నేను అప్పుడే అతనికి 1-2 సార్లు హింట్ ఇచ్చాను, సినిమా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ హిట్ అని. తెలిసిపోతుంది మనకి తను పెడుతున్న డెడికేషన్. ఎందుకంటే మనం ఇచ్చే సబ్జెక్ట్ ఆల్రెడీ ప్రూవ్డ్. కానీ ఇక్కడ కావాల్సింది, చాలామంది వస్తారు మా దగ్గరికి కూడా, మేము జాబ్ కొట్టాలని ఆవేశంగా వస్తారు. అదంతా నేను వాళ్ళకి ముందే చెప్తున్నాను, ఏమనంటే మీకు ఒక 6 months టైం, 6 months పట్టవచ్చు, 8 months పట్టవచ్చు, 10 months పట్టవచ్చు. టైం అనేది చెప్పలేము. రెండోది డే మొత్తం మాతో ఉండాలి. సో అన్ని అవర్స్ కూర్చోనే ఓపిక కూడా ఉండాలి కదా, అది ఉంది కాబట్టి వచ్చింది అంతే. అందులో మన స్పెషాలిటీ ఏం లేదు, పేషెన్సీ అంతే. ఓపిక ప్లస్ హంగ్రీనెస్ ఉండాలి, ఆకలి ఉండాలి, తప్పన ఉండాలి. అది ఉంటే నేను మామూలుగా చాలాసార్లు చెప్తాను అందరికీ, ఏమంటే మనిషి దృఢ సంకల్పం, స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎలిఫెంట్స్ బలంతో సమానం, 1000 ఏనుగుల బలంతో సమానం. దానికి తిరుగులేదు. మనిషి మొండి ధైర్యం అనేది 100 పులుల ధైర్యంతో సమానం. మనిషి భయం అనేది, పిరికితనం అనేది 100 పిల్లుల భయంతో సమానం. అది అన్నట్టు అంతే. అతను ఈ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్, దట్స్ వై ఇట్స్ ప్రూవ్డ్. ఈ ప్లేస్డ్ విత్ ఏ గుడ్ ప్యాకేజ్, 3.6 ఫ్రెషర్గా ఇంత గ్యాప్లో ప్లేస్ అయ్యాడు అంటే నేర్చుకున్నది. తన విషయంలో ఇంకోటి ఏం జరిగిందంటే నేను గమనించింది, బ్యాంకు జాబ్ని ఎగ్జిట్ అయ్యి ఇక్కడికి వచ్చే టైంలో ఫ్రెండ్స్ ఇంత గ్యాప్లో ఏదో అన్నారన్నావు కదా, ఐటీ సైడ్ వెళ్దామని అనుకుంటున్నానని సార్తో మాట్లాడిన తర్వాత అన్న ఇట్లా అన్నారా మరి ట్రై వచ్చా అంటే, అరే ఇంత గ్యాప్ ఉన్నప్పుడు నీకు ఫ్రెషర్గా ఓడిస్తాడు రా, ఫేకే పెట్టాలి, నీకు ఏదో బ్యాక్ డోర్ లెక్క తీసుకోతారేమో చూసుకో అది ఇది అని కొద్దిగా, అది కూడా నిజం వాళ్ళు చెప్పింది కూడా. ఎందుకంటే మార్కెట్ ఈజ్ పొల్యూటెడ్ లైక్ దట్. వాళ్ళు చూసిన వాళ్ళ పరిధిలో ఉన్న కేసులు చూసి వాళ్ళు ఇది మేబీ ఫేక్ పెట్టిస్తారో, లేదు ఫ్రెషర్ అంటే మరి ఏదైనా చేస్తారేమో మాల్ ప్రాక్టీస్ అనేది వాళ్ళ అభిప్రాయం. తను అక్కడ వరకు నిలబడటం అనేది అతను విల్ పవరు. సో అక్కడ ఇంకొకటి ఎవరో సపోర్ట్ చేశారంట. నా బ్యాంకింగ్లో వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్ ఉన్నారు, కొలీగ్ మేనేజర్, అతను చెప్తే ట్రై చేయి ఏం కాదు, ఒకవేళ రాలేదంటే మళ్ళీ బ్యాంకింగ్లో తీసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్, మోరల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో నాకు ధైర్యం వచ్చింది ఏంటంటే ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోయినా మళ్ళీ అక్కడ జాబ్ వస్తుంది, ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ అనేది తను ఇచ్చాడు. అలా
ప్రజెంట్ ఏ కంపెనీలో చేస్తున్నారు మీరు? ప్రజెంట్ పర్పుల్ టాక్ అడగచ్చా ప్యాకేజ్ మీకు? ఏం లేదు, అడగచ్చు. 3.6. దట్స్ రియలీ నైస్. అంటే ఇప్పుడు ఈరోజు మీకు ఒక నమ్మకం వచ్చిందా మీ లైఫ్ మీద? ఇప్పుడు మీ నాన్నగారు చేసే ఫ్యామిలీ బిజినెస్ కూడా మీరు పక్కన పెట్టి తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో మీరు వర్క్ చేసిన దానికన్నా కూడా ఇక్కడ మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని అంటే ఏం చెప్తారు? చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి లైఫ్లో అనుకున్నది అయితే జరగలేదు, ఇది ఒకటి అనుకున్నది మాత్రం జరిగింది. బికాస్ ఆఫ్ హిమ్ జస్ట్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు ఆర్ఎన్ రెడ్డి. దట్స్ రియలీ నైస్. బికాస్ ద గ్రేట్ వర్డ్స్ ఈజ్ ఎవరు చెప్పని కొన్ని ఈయన చెప్పేది ఏంటంటే, నువ్వు వచ్చేసి నేను జాబ్ ఇప్పిస్తాను కాదు, నువ్వు వచ్చి నేర్చుకోగలుగుతావా సబ్జెక్టు, నువ్వు నేర్చుకో, నీ జాబ్ వచ్చేంత వరకు నీ వెనక నేను ఉంటా అన్న ఒక మోరల్ కాన్ఫిడెన్స్ అని ఇచ్చారు కదా, అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను తిరిగిన చాలా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే జాయిన్ అయిపో, నువ్వు ఇప్పిస్తావా, నేర్చుకోవా, ఇంత వచ్చేస్తుంది అని చెప్పారు, కానీ ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు. దట్స్ గ్రేట్ వర్డ్స్ అని. దట్స్ గ్రేట్. నిజంగా అలాంటి మోరల్ సపోర్ట్ ఎక్కడ దొరకదు సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఓపిక ఉండాలి, టైం పీరియడ్ చూసుకోవద్దని చెప్పినప్పుడు ఏమని చెప్తామంటే, డోంట్ యూ లీవ్ మై హ్యాండ్, ఐ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్ టిల్ యూ గెట్ జాబ్. మీరు నా చెయ్యి వదలొద్దు, నేను మీ చెయ్యి వదలను టిల్ యూ గెట్ జాబ్. అది 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టవచ్చు. ఇప్పుడు మేము టోటల్ 6 months ప్రోగ్రామ్ని 2 partsగా డివైడ్ చేసాం. Part 1 అనేది ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగ్, దానికి ఒక 4 months పెట్టాం. ప్లేస్మెంట్ అనే దానికి ఒక 2 months పెట్టుకున్నాం. ఇక్కడ ఏం జరుగుద్దంటే మేడం, క్యాండిడేట్ డిఫరెన్స్ ఉంటుంది. స్టూడెంట్కి నేర్చుకునే విధానంలో, గుర్తుండే విధానంలో, వాళ్ళకున్న పర్సనల్ టైం, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్లో టైం ఇవ్వగలిగేటంలో డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటం ఒకళ్ళకి 4 నెలలు పట్టచ్చు, ఇంకొకళ్ళకి 5 నెలలు పట్టచ్చు, ఇంకొకళ్ళకి 6 నెలలు పెట్టచ్చు. తర్వాత ఈవెన్ దో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా 2 నెలలు అనుకున్నప్పుడు అది 4 నెలలు కావచ్చు. మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది అనుకోండి, 10 రోజుల్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు, ఏది ట్రైనింగ్ అయిపోయినాక. అదే 20-30 ఇంటర్వ్యూస్ పడితే 4 నెలలు పడుతుంది. సో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది మన చేతిలో లేదు, అండ్ ప్రిపరేషన్ టైం కూడా మన చేతిలో ఉండదు, టైం ఎక్కువ తక్కువ పడుతుంది. జనరల్గా ఏమవుతుందంటే 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడిక్కడ అది ఇది ట్రై చేసి మన దగ్గరకు వస్తారు, కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత నెలలు లెక్క పెడతారు. మంత్స్ లెక్క పెట్టొద్దని చెప్తాను. ఇంకో 2 నెలలు ఎక్కువ పట్టవచ్చు. 2 నెలలు ఎక్కువ పట్టడం వల్ల ఇంకొక టాపిక్, ఇంకొక మాడ్యూల్ మీరు అప్డేట్ అవుతారు. కరెక్ట్. కానీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది అంటే, వీళ్ళు మనకి వాళ్ళకున్న ప్రెజర్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ 6 నెలలు అవ్వగానే వాళ్ళు భయపడిపోతారు. ఇది వదిలేద్దామా, డ్రాప్ అవుదామా అన్నట్టు ఉంటారు. డ్రాప్ అయ్యి ఏం చేస్తారు? ఏది లేకనేగా ఇక్కడికి వచ్చింది. అల్టిమేట్గా ఏంటంటే, మనకున్న ఉద్యోగ అవకాశాలలో ఎక్కువ జాబ్స్ ఉన్న ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. సో నేనేమంటానంటే, లేట్గా వచ్చారు అయినా నేను మిమ్మల్ని ఐటీ బస్ ఎక్కిస్తా. నిన్న మొన్న పాస్ అయిన వాళ్ళకి బస్ ఎక్కియటం అంటే, బస్ స్టాండ్కి తీసుకెళ్ళి ఆల్రెడీ టికెట్ రిజర్వేషన్ ఉంటుంది, తీసుకెళ్ళి బస్ ఎక్కియటం. ఇప్పుడు నిన్ను బస్ ఎక్కియటం, 10 years గ్యాప్ ఉన్న వాళ్ళని బస్ ఎక్కియటం అంటే, సిగ్నల్ దగ్గర తీసుకుపోతా, ఎప్పుడు బస్సు వస్తుందో తెలియదు, వస్తే ఎంతసేపు ఆగుద్దో తెలియదు, ఆ టైంలో మనం ఉన్న క్రౌడ్లో ఎక్కి లేస్తామో లేదు తెలియదు, ఈ బస్సు మిస్ అయితే ఇంకో బస్సు, నీతో పాటు నేను కూడా ఓపిక ఉంటున్నా కదా, నీకెందుకు ఓపిక లేదు అనేది నేను అడుగుతాను. ఆ ఓపిక ఉంటే వీ కెన్ ప్లేస్ ఎనీవన్, ఎవరినైనా ఐటీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. తర్వాత గ్రోత్ మంచిగా ఉంటుంది కదా. 10 సంవత్సరాలు ఒక బ్యాంకింగ్ జాబో, ఏదో ఒక ఫార్మా జాబో ఏదైనా చేసినప్పుడు వాళ్ళ శాలరీస్ అనేది గ్రోత్ ఉండదు. చాలామంది 20,000తోనే స్టార్ట్ అవుతారు. ఐటీ జాబ్లో 20,000తో స్టార్ట్ అయిన వాళ్ళు 10 ఏళ్ళకి పోయేసరికి 4-5 లక్షలు నెలకు శాలరీస్లో ఉంటున్నారు. బట్ అదే బ్యాంకింగో, ఫార్మాలో 20,000 శాలరీస్తో స్టార్ట్ అయిన వాళ్ళు 10 yearsకి వాళ్ళు వెళ్తే 50-60 శాలరీస్కి వెళ్తారు. అంటే శాలరీ గ్రోత్ అనేది కంపేర్ విత్ ఐటీ విత్ ఇతర రంగాల్లో తక్కువ ఉంటుంది. ఆ శాలరీ గ్రోత్ ఇప్పుడు మనకి రోజు ఖర్చులు పెరుగుతాయి కదా, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నప్పుడు, ఫైనాన్షియల్గా గ్రోత్ లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీగా వెళ్తారు, పాపం వాళ్ళు 10 years చేసినా కానీ వాళ్ళ శాలరీస్ తక్కువే ఉంటాయి. 15-20,000తో స్టార్ట్ అయితే 30-40,000 ఉంటారు. బట్ అదే 10 ఏళ్ళలో ఐటీలో జాబ్ చేసిన వాళ్ళు 2-4 lakhs మంత్లీ శాలరీ ఉన్న వాళ్ళు ఉన్నారు. గ్రోత్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో, దానికి మనం రిస్క్ తీసుకోవాలి. మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి? శాలరీ గ్రోత్ ఉంటుంది. మీకు లక్షల్లో నెలకు జీతాలు ఇచ్చే ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా ఏది లేదు. అక్కడ వాళ్ళకి మనీ ఉంది, ఆ ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్లో డబ్బులు ఉన్నాయి,
సో ఇట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్, అందువల్ల శాలరీ గ్రోత్ ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఏంటంటే ఒకటి, మీ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా కూడా ఇప్పటివరకు జాబ్ లేకపోయినా, చేసే జాబ్లో మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఈ జీతం నాకు సరిపోవట్లేదని అనుకున్నా, సో ఏ స్టేజ్లో అయినా కూడా మీరు ఐటీ అనేది ఆర్ఎన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరుకుతుంది. ఆర్ఎన్ రెడ్డి దగ్గరనే కాదు మేడం, కాదు అలానే కాదండి, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో ఇది నేను ప్రమోట్ చేయక్కర్లేదు అంటున్నారా? ఎక్కడ నా దగ్గర కాదు, ఎక్కడైనా నాలాంటి వాళ్ళు ఉంటారు. మీ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు ప్రమోషన్ అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం పర్వాలేదు, మీతో పాటు మీ చెయ్యి నేను విడవను, మీకు జాబ్ వచ్చేంత వరకు నేను ఉంటాను అని ధైర్యం ఇచ్చేవాళ్ళు మీరని నా ఉద్దేశం. హానెస్ట్గా ఉన్న ఏ ప్లాట్ఫామ్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా స్టూడెంట్ కూడా అంతే హానెస్ట్గా ఉండాలి. కరెక్ట్. ఇద్దరు ఉంటే ఎక్కడైనా అవుతుంది. అసలు అవన్నీ అవసరం లేదు మేడం. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు, హీ డింట్ జాయిన్ ఇన్ మై ఇన్స్టిట్యూట్, హీ హ్యాస్ జస్ట్ పర్చేస్డ్ మై క్లాస్ రికార్డింగ్స్ అండ్ మై బుక్స్. ఓకే. నా వీడియోస్, నా బుక్స్ కొనుక్కున్నాడు. కొనుక్కొని అతను 11 lakhs ప్యాకేజ్, ఏదో సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పేరు చెప్పాను కానీ 11 lakhs ప్యాకేజ్ కొట్టాడు. కొట్టి డైరెక్ట్గా ఫోన్ చేశాడు, సార్ మీ వీడియోస్ అప్పుడు కొనుక్కున్నాను, నేను వస్తున్నాను, నేను మీకు ఏకలవ్యుని అన్నాడు. అని వచ్చి కలిసి స్వీట్ బాక్స్ ఇచ్చాడు. నేనే షాక్ అయ్యాను. తర్వాత ఏంటంటే అతను చాలామందికి ఆ తర్వాత ఇంటర్వ్యూ హెల్ప్ చేయటం, చాలా వర్క్ చేయటం చేస్తుండే. ఇప్పుడు అతను 22 lakhs ప్యాకేజ్లో ఉన్నాడు. మరి ఆయన నా క్లాసు కూర్చోలేదు, నన్ను కలవలేదు, జాబ్ వచ్చినాక వచ్చి కలిశాడు, ఓన్లీ విత్ మై వీడియోస్. అంటే అతనిలో ఉంది అది. మెటీరియల్ మేము ఇచ్చాం. అంతకుముందు కరోనా ముందు వీడియోస్ లేవు మాయి. అప్పుడు జిరాక్స్ షాప్స్లలో 300 రూపీస్ 500 రూపీస్ పెట్టి బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అయ్యి మీ బుక్స్ చదివి జాబ్ కొట్టామని జాబ్ వచ్చినాక చెప్పిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అందరు ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టే శక్తి ఉండకపోవచ్చు కదా. సో ప్రత్యక్షంగా రాకపోయినా టూల్స్ ఉన్నాయి మా కాడ, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంది, ఓన్లీ టూల్స్, మా టూల్స్ వాడుకొని కొట్టచ్చు. అలా కాదు, అసలు అలాంటి కంటెంట్ చాలా ఉంటుంది ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, మనకి సోషల్ వెబ్సైట్స్లో ఉంటుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు ఎక్కడి దగ్గరికైనా రప్పవచ్చు, కానీ ముందు స్టూడెంట్ కాడ ఆ యొక్క కసి ఉండాలి, ఆ తపన ఉంటే ఖచ్చితంగా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇట్స్ ప్రూవ్డ్ సో మెనీ టైమ్స్. సో ఇలాంటి స్టోరీలు మీరు ఇంకా మాకు ఎంతోమంది అంటే ఇవన్నీ చేయించడం కూడా నేను మెయిన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. కొన్ని లక్షల మంది, ఇప్పుడు వీళ్ళది ఇప్పుడే చెప్తున్నాను, నీ వెనక 2009 2010లో పాస్ అయ్యి సెటిల్మెంట్ లేక ఫ్యామిలీ మ్యారేజెస్ అయ్యి ఉంటాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది ఒక వే ఉంది, మీరు ఇలా వెళ్ళొచ్చు, బ్యాక్ డోర్లో వెళ్ళకండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి, 100 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. నేను చాలామంది స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు సక్సెస్ అవ్వాలనుకోవద్దు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూని ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, కానీ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అవ్వండి. యూ కెన్ ఫెయిల్, బట్ బికాస్ ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వస్తుంది కదా. 100 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి, 99 ఇంటర్వ్యూలు ఎంతో నేర్చుకోవచ్చు కదా. అది నా సజెషన్. సో ఇలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి. సో ఇలాంటి స్టోరీలు డెఫినెట్గా మీకు ముందు ఎన్నో ఇంట్రడ్యూస్ చేస్తాను డెఫినెట్గా. సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.